పిల్లల రోగ నిరోధక శక్తి పెంపొందించడంలో సో వ్యాక్సిన్స్ ఏ రకంగా దోహదం చేస్తాయి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? వ్యాక్సిన్స్ డెఫినెట్లీ ఓవర్ ద ఓవర్ ద ఇయర్స్ ఇప్పుడు పోలియో మనకి ఎక్కడ కనపడట్లేదు కదా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్. డిప్తీరియా అయితే నేను చదువుకొని ఇన్ని సంవత్సరాల్లో నేను ఒకటే చూసి 1 or 2 మేబీ ఇనిషియలీ మై ఇనిషియల్ పీడియాట్రిక్స్ కెరియర్లో అప్పుడు చూస్తాం. అకేషనల్గా వన్స్ ఇన్ 3 years ఎప్పుడో ఒకటి. సో దట్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ గాన్. ఒకప్పుడు టెటనస్ వాజ్ సచ్ అ డెడ్లీ డిసీజ్, అది కూడా లేదు. సో మేజర్ మమ్స్ ఇప్పుడే మమ్స్ ఒక స్పైక్ మధ్యలో వచ్చిన తర్వాత ఎక్కువ మమ్స్ చూడట్లేదు, రుబెల్లా చూడట్లేదు, మీజిల్స్ కూడా అంత ఎక్కువ చూడట్లేదు. మధ్యలో 1-2 years గ్యాప్లో ఒక మీజిల్స్ ఎపిడమిక్ పెరిగితే గవర్నమెంట్ మళ్ళీ మాపప్ చేసి చాలా వరకు వ్యాక్సినేషన్ ప్రమోట్ చేసి తగ్గించింది. ఆల్ దీస్ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. దీస్ ఆర్ కంపల్సరీ వ్యాక్సినేషన్స్ ఇన్ ఆల్ ద షెడ్యూల్ have definitely reduced the burden of the disease. Polio at zero. You don't see, hardly you see polio. So definitely vaccination is a must. వ్యాక్సినేషన్ చుట్టూ చాలా మిత్స్ ఉంటాయి. వ్యాక్సినేషన్ వల్ల ఆటిజం వచ్చింది, ఎంఎంఆర్ వ్యాక్సిన్, అవన్నీ మిత్స్. అది ఎక్కడ ప్రూవన్ లేదు. వ్యాక్సినేషన్ హ్యాస్ డెఫినెట్లీ మేడ్ సమ్ డిసీజెస్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఫ్రమ్ అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ డెఫినెట్లీ రెడ్యూస్ ద సివియారిటీ ఆఫ్ ద ఇల్నెస్. చాలాసార్లు జలుబు దగ్గు ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలా లేదా అంటారు. యాజ్ లాంగ్ ఎస్ ఫీవర్ లేదన్నప్పుడు సింపుల్ జలుబు దగ్గు లూజ్ మోషన్కి వ్యాక్సినేషన్కి యూ కెన్ గో హెడ్ విత్ వ్యాక్సినేషన్. ఏం కాంట్రా ఇండికేషన్ లేదు. సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమంది పిల్లలు అడ్మిట్ అవుతారు. వాళ్ళకి ఏమంటామంటే ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒక 3 weeks గ్యాప్ ఇచ్చుకొని వ్యాక్సిన్ తీసుకోమంటాం. సిమిలర్లీ కొన్ని రకాల జబ్బులు ఉంటాయి పిల్లల్లో, క్రానిక్ కిడ్నీ డిసీజ్, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం, లేకపోతే లివర్ రిలేటెడ్ ప్రాబ్లం, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ పిల్లలకి, వాళ్ళకి కొంచెం వ్యాక్సినేషన్ షెడ్యూల్, వాళ్ళు స్టీరాయిడ్స్ మెడికేషన్స్ మీద ఉంటారు. సో ఆ మెడికేషన్స్ ప్రకారం వాళ్ళ వ్యాక్సినేషన్ షెడ్యూల్ కొంచెం రొటీన్ షెడ్యూల్ కాకుండా కొంచెం టైలర్ చేసి మార్చాలి. ఆ మెడికేషన్స్కి, ఆ వ్యాక్సినేషన్ షెడ్యూల్కి కొంచెం గ్యాప్ ఇచ్చి చేసుకోవాలి. But as any child, vaccination is a must and it is a compulsory thing. Definitely vaccination has helped a lot over the years మనకి. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.